ఏమన్నా ఉంటే చెప్పండి సార్. మీరు మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, అందరికీ వందనాలు. అనీ జాన్సన్ గారికి, జాన్కోయ్ గారికి, అలాగే ఏకేడబ్ల్యూసి అనిల్ గారికి, వందనాలు సార్. అలాగే ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, మరణాత శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే అది దేవుని కృప. అయితే మనం నీతిగా ఉండటం కూడా కొంతమందికి ఇష్టం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి రాత్రి అంటాడు, వాడెవడో ఒకడు ఉన్నాడు కదా, ఆడు తిడితేనే మనకి ఇతనికి ఎలిషపాల్ అన్నవాడికి అర్థమవుతుంది అనుకుంటా అని అంటాడు. అంటే తిడితే నేనేం తిట్టలేదే, అంటే నేను తిట్టకపోవటం వాడికి ఇష్టం లేదు, అందుకని నేను తిట్టాలి. అదే టైంలో ఆ వ్యక్తి మీద నన్ను కేసు పెట్టమన్నాడు ఈ వ్యక్తి. నేను పెట్టనన్నా. నువ్వు పెట్టకపోతే మా ప్యానల్ నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఈ కాల్లో నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ పనిచేయ, ఇక్కడ అవసరం లేదు నువ్వు మాకు అని అన్నాడు. నేను కేసు పెట్టకపోతే అవసరం లేదంటారు. ఆయన తీసుకొచ్చి ప్యానల్లో పెట్టి మాట్లాడించుకున్నారు. అతని మీద కేసు పెట్టించాడు ఇతని దగ్గర ఉండి. అతను తీసుకొచ్చి ప్యానల్లో పెట్టించుకుని మాట్లాడించుకున్నాడు. మళ్ళీ మీరు వస్తా ఉండండి అని అన్నాడు. మళ్ళీ సిగ్గులేనివాడు ఏమంటే, ఏదో అన్నారు, సామెతలు ఉన్నాయి కొన్ని సామెతలు, అవి చెప్తే బాగోదు కానీ అలాంటి రకం అన్నమాట అండి వీళ్ళు, మొక్కలు దాచుకుని. ఇంకో విషయం మీకు చెప్పాలి, వీళ్ళకి నేను టెలిగ్రామ్లో యేసుప్రభు అమ్మెడితే అది తీసేసి మా దగ్గరికి రండి, అది మీరు యూట్యూబ్లోకి రావాలనుకున్నప్పుడు ఈ యేసుప్రభు బొమ్మ తీసేయండి అంటే, నేను టెలిగ్రామ్లో ఇది మాట్లాడేది, యేసుప్రభు బొమ్మ ఉన్నది టెలిగ్రామ్లో, దాంట్లోని నేను నా యూట్యూబ్లో మాత్రం నా ఫోటో పెట్టుకుంటాను అని అన్నా. టెలిగ్రామ్లో నన్ను ఒకసారి పరిచయం చేసినప్పుడు, ఆ వ్యక్తికి నన్ను పరిచయం చేసినప్పుడు, ఒక ఆయన పరిచయం చేస్తే, మీ గురించి నాకు తెలియాలండి, అలాగైతేనే నేను మీతో ట్రావెల్ చేస్తాను ఏ విషయంలోనైనా, లేకపోతే ఎందుకంటే నేను ఆల్రెడీ దెబ్బలు తిని ఉన్నాను, నేను ఎవరితో కూడా ఎక్కువ ట్రావెల్ చేయను, ఎందుకంటే నేను ఇబ్బందులు పడి ఉన్నాను, అందుకని మీ గురించి నాకు చెప్పండి అంటే, నేను చెప్పనండి, నా గురించి ఎవరికి చెప్పను, తెలియాలని అవసరం లేదు, ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని అన్నాడు. ఇదేదో తేడాగాలాగా ఉన్నాడు అనుకున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తిలో మనం అందరూ కలిసి ఒక టీమ్గా చెయ్యాలి అని అనుకున్నాం. ఎందుకన్నాడు ఆ రోజుని? మా అమ్మ క్రిస్టియను, మా నాన్న క్రిస్టియను, మేము ప్రవీణ్ గారిని బట్టి నేను ఇక్కడికి ఇందులోకి వచ్చాను, నా క్రిస్టియానిటీ అని అంటే చాలా అభిమానము, ఇది అది ఇది తొక్క తోటకూర ఏ చెప్పుకొచ్చారండి, అట్టి తొక్కలో అవి చెప్పుకొచ్చారు. ఈ తోటకూర కబుర్లన్నీ చెప్పి జనాలను పోలరైజ్ చేసి, ఒక 1000 మంది దాటగానే, అప్పుడు దాకా మీ ఛానల్లో, మీ అందరి ఛానల్ అని, ఇప్పుడు 1000 దాటగానే ఇది నా ఛానల్ మీద దాడి చేశారండి కిరస్తానీ మతోన్మాదులు అని అన్నాడు. నువ్వు కిరస్తానీ మతోన్మాదులు అన్నప్పుడే నాకు ఎక్కిపోయింది దాని మీద. ఎందుకనంటే ఒక క్రైస్తవుని కానీ, క్రిస్టియానిటీని కానీ, ఒక సేవకుని కానీ దూషిస్తే నాకు కోపం వస్తుందండి. అది నన్ను ఏమన్నా నేను పెద్ద పట్టించుకోను, కానీ క్రైస్తవ్యాన్ని కానీ లేకపోతే సేవకుల్ని కానీ ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం నేను ముందు ఉంటాను ఖచ్చితంగా. అలా చాలా ఇట్లో ఉన్నాను, నా గురించి చాలా తక్కువ ఇతనికి తెలియటం, తెలుస్తుంది ఉండి కొలది. నాతో పెట్టుకున్నవాడు అందరూ పోయారు అంతే. నేను వేరేగా అంటలేదు, కానీ అంటే అన్యాయంగా అన్నవాళ్ళు అన్యాయంగా అనకండి. ఎందుకంటే ఒక సేవకుడిగా మేము ఎన్నో శ్రమలు పడి, ఎన్నో కష్టాలు పడి సేవలో నిలదొక్కుంటున్నాం. దేవుణ్ణి బట్టి నువ్వేదో ఇచ్చే కుక్క బిస్కెట్ల కోసమో, లేకపోతే నువ్వు ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకుల కోసమో మేము రాలేదు సేవకే, యూట్యూబ్లోకి. ఎవరికైనా ఇదే చెప్తా, నీలాంటి వాళ్ళని చెత్తగాళ్ళని చాలా మందిని చూశాను నేను, నీలాంటి చెత్తగాళ్ళని చాలా మందిని చూశాను, అందుకనే నేను లెక్క చేయను ఎవరిని. అర్థమైందా? ఏంటి ఆయన తిడితే ఆడలాగా తిడితే ఎక్కిద్దా? నన్ను మళ్ళీ మామూలుగా చేయాలని చూడొద్దు, ఎందుకంటే నేను అన్ని ఆరితేరి అన్ని చేసి వచ్చినోడు. నన్ను కెలకొద్దు, కెలుకుని అది నువ్వు నీ గుట్టు బయట పెట్టుకున్నట్టు అవుతుంది, నిన్ను నువ్వు ఎదవని నిరూపించుకున్నట్టు అవుతుంది. అలాగ నిరూపించుకోవద్దు దయచేసి, నా జోలికి రావు. రెండోది, ఇంకొకడు అంటాడు,
ఆ, ఏడి ఏంటి ఉమనైజర్ అంటాడు. ఏ, నేను కొన్ని పెట్టాను చూడండి సార్, అనిల్ గారు మీకు కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టాను. అందులోని నేను మీకు లేకపోతే చదివి వినిపిస్తాను, ఒకవేళ పెట్టకపోయినా కూడా అందులో నేను చదివి వినిపిస్తాను. వాడు అన్నాడు నన్ను ఒకడు ఆ, ఏమన్నాడంటే, నువ్వు నా ముందు చాలా చిన్నోడురా అని అన్నాడు. ఇలాగే నువ్వు నా ముందు చాలా చోటా హే అని అన్నాడు. చోటా, అవును చిన్నోడ్నే. దావీదు కూడా చిన్నోడే అని అన్నాను నేను. ఒకటే మాట, చిన్న మాట, దావీదు కూడా చిన్నోడే కానీ గొల్లియాతు లాంటి వాడిని డమాలు మనిపించాడు, నువ్వు కూడా అలాగే డమాలు అయిపోతావు అన్నాను నేను. ఇలాగే అన్నాను, డమాలు అయిపోతే జాగ్రత్త అని అన్నాను. అంటే ఇదేనా చూడండి. చూడండి, అట్లా ఉంటే చదివితే మీకు అర్థమైపోద్ది, అక్కడ కాన్వర్జేషన్ ఉంటుంది. అంటే ఎక్కడ ఏముందో నాకు తెలీదు, మీరు చెప్పాలి ఎందులో ఉందో. ఆ, చూడండి, తెలుగులోనే ఉంటది. ఆ, చూడండి, అట్లా ఉంటుంది. దావీదు కూడా చిన్న కుర్రాడే, నేను చాలా పెద్దోడిని అనుకున్న వాళ్ళు మట్టి కొట్టుకుపోయారు, నీవు అంతే, ఎంగిలికి ఆశపడింది నీవు అందుకే. ఇది పర్సనల్ చాటా అండి, లేకపోతే? అవునండి, పర్సనల్ చాటే. నేను పర్సనల్ చూపిదలుచుకోలేదు సార్, వద్దులేండి. పర్సనల్ అదే నేను అతను మాట్లాడుకున్న మాటలు తెచ్చి యూట్యూబ్ లో పెట్టి మాట్లాడాడు, అందుకు నేను అది మాట్లాడవలసి వస్తుంది. నేను ఇప్పుడు మా పర్సనల్ గా మాట్లాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు, బయట వాటిని ఇందులో తీసుకొచ్చి మాట్లాడుతూ నాకు ఇష్టం ఉండదు అని అన్నవాడు అందులో పెట్టుకుని మేము బయట పర్సనల్ గా మాట్లాడుకున్నది తెచ్చి ఇందులో పెట్టి ఎందుకు మాట్లాడాడు? ఎవడో నన్ను తిడితే, ఒక నిమిషం అండి, ఎవడో నన్ను తిడితే అది తెచ్చుకుని ఇందులో ఎందుకు మాట్లాడాడు? ఎవడో నన్ను తిడితే నేను దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి, నాకు ఇచ్చిన శాంతమును బట్టి నేను పోలే, తిట్టుకుంటే తిట్టుకో బాబు, ఆ రోజే అనుకున్నాను, తిట్టుకుంటే తిట్టుకో, నీ ఇష్టం, నువ్వు ఎలా తిట్టుకుని నేను ఒక మాట కూడా మాట్లాడినాను అన్నాను. అది తెచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? నేను వేరే వాటిని, బయట వాటిని నేను ఇందులో మాట్లాడను. ఇందులో నేను సొత్తపోసనే, నేను చాలా నీతిమంతుడిని, నేను నేల న్యూట్రల్గా ఉంటాను. న్యూట్రల్ కాదండి ఇది, వాడు ఎవడనో సవర్ చేయటం కోసం మనల్ని బ్లేమ్ చేయటం అనమాట ఇది. వాడు అన్నాడు మా పర్సనల్ కాల్లోని, వాళ్ళు లేకపోతే మనల్ని ఎవరు చూస్తారండి, మన ఛానల్ ఎవరు చూడరు అన్నాడు. అందుకు నన్ను ఏదో రకం బతిమాలంటని 2-3 పురమాయించాడు బతిమాలటానికి. వీళ్ళు బతిమాలారండి, బతిమాలి రండి రండి రండి, మీరు లేకపోతే కుదరదు, మీరు లేకపోతే ఆడు బెదిరిస్తాం, మీకు సబ్జెక్ట్ కావాలా వద్దా, నన్ను వెళ్ళిపోమంటారా అని బెదిరిస్తాం. వీళ్ళు ఏమి అది కాదండి బాబు అమ్మ నాయన, మీరు రాత్రిలో పగలు వాళ్ళు ఫోన్ చేసి బతిమాలి, నేను బతిమాలనండి, నేను చాలా అడిగానండి అని అంటే వీళ్ళు ఈ కాల్ లిస్ట్ లోకి వచ్చి నన్ను ఇంకా గెలికారనుకో, మొత్తం ఈ యొక్క మొత్తం అందులో మాట్లాడి అన్ని ఇక్కడ బయట పెడతాను నేను. అనవసరం గెలుక్కోకండి నన్ను. సార్ బ్రదర్ ఒక్క నిమిషం బ్రదర్, మనం ఎవరి మీద అక్కస్ చూపించట్లేదు. ఇక్కడికి వచ్చి బయట పెట్టాలంటే ఈ ఛానల్లో మేమేదో మిమ్మల్ని పిలిచి మేము చెప్పినట్టుగా ఉంటుంది, అది కాదు మన ఉద్దేశం. ఎక్కువసేపు వాళ్ళ గురించి మాట్లాడి మనం హైప్ చేయవలసిన పని కూడా లేదు బ్రదర్. మన ఉద్దేశం మనుషుల మీద మనం పోరాటం చెయ్యం, మనుషుల వ్యక్తిగతం మీద, మనుషుల మీద మనం పోరాటం చెయ్యం, అది అక్కర్లేదు. మన సాహిత్య పోరాటం అబద్ధం మీద, అబద్ధికుల మీద పోరాటం బ్రదర్. దట్స్ ఇట్, అది మైండ్ లో పెట్టుకొని. ఓకే సార్ అనీ జాన్సన్ గారు, నేను అనేది ఎందుకంటే రాత్రి అండి దాని గురించే ఉదయం డిస్కషన్ అయితే జాన్ కోయ గారికి నేను మన అనిల్ గారికి నేనే మాట్లాడి వాళ్ళిద్దరికి చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్ మనం చెయ్యాలని, దీన్ని ఎస్పెషల్ గా ఈ ప్రోగ్రామ్ దీన్ని డిజైన్ చేయించి ఈ రోజు పెట్టడానికి దేవుడు నాకు ఇచ్చిన తలంపు వారితో పంచుకున్నాను. ఈ ప్రోగ్రామ్ మేము ముందుకు వచ్చింది. దయతో మనం ఎక్కువసేపు ఒక వ్యక్తి గురించి మాట్లాడి వారిని పెద్దోళ్ళు చేయకండి. నాకు తెలిసి మీరు అన్నారు చూసారా, నాకు తెలిసి మా ముందు బచ్చగల్లాలి, మళ్ళీ ఓపెన్ గా చెప్తున్నాను, ఈ బచ్చగల్ల కోసం ఏమి తెలియని వాళ్ళ కోసం సేపు ఈ ఛానల్లో మాట్లాడడం మన ఉద్దేశం కాదు. ఈ ఛానల్లో మిమ్మల్ని అందరినీ అవేర్నెస్ తీసుకురావడానికి, క్రైస్తవ సమాజాన్ని ఒక్కటి చేయడానికి, అబద్ధికుల మీద ఒక సింహస్వప్నంగా వారికి చెక్ పెట్టడానికి మా ఉద్దేశం. కాబట్టి మీకు వచ్చిన టైము చాలా తక్కువ టైం కాబట్టి
ఎక్కువ మాటలు మాట్లాడండి, కానీ ఇలాంటి విషయాలు అనవసరంగా వేస్ట్. ఆ వారేదో వ్యక్తిగతంగా తప్పు చేశారని మనం చేయక్కర్లేదు బ్రదర్. అప్పుడు మన Okay. క్రిస్టియానిటీ నిలబడతా. ఆయన ఒక అన్యుడు కాబట్టి, దేవుడి ప్రేమ ఎరగలేనోడు కాబట్టి, దేవుడి యొక్క ఆలోచన తెలియనోడు కాబట్టి, ఇప్పుడు డూల్ రోల్ ఆడుతున్నాడంటే అతనికి సో ఆయన క్రిస్టియన్ కాదు. మనం అలా కాదు, మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, శత్రువును కూడా ప్రేమించే మనసు ఉంది కాబట్టి లిమిట్ బ్రదర్, లిమిట్ ఓకే వదిలేండి. సార్, ఓకే మీరు సార్, ఏం థ్యాంక్ యూ చెప్పాలి దాని థ్యాంక్ యూ గురించి అండి. మాట్లాడండి. అయితే ఓకే, విషయం ఏంటంటే అండి, మీరు సబ్జెక్ట్ ఇవ్వబట్టే ఎక్కడైనా మీ గురించి మేము వస్తామండి. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఎందుకనంటే ఒకసారి మీరు చూపించినటువంటి సబ్జెక్ట్, నేను కాయిన్స్, ఆ కాయిన్స్ మీద ఉన్నటువంటి ఆ బొమ్మలు, ఆ బొమ్మకు ఉన్నటువంటి అర్థాలు ఇవన్నీ మొత్తం చెప్పుకుంటే, ఇంత సబ్జెక్ట్ మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? నాకు ఈ బైబిల్ కాలేజీలో కూడా ఇంత సబ్జెక్ట్ మాకు అందలేదా అని నేను చాలా సంతోషపడ్డాను. అప్పటి నుంచి అభిమానం అయ్యాం. రెండోది అనిజాన్సన్ గారు ఆ రోజుని మీరు పోరాటం చేసి జైలుకి వెళ్ళినప్పుడు మేము ఎంతగానో ప్రార్థన చేశాం. మీ పోరాటాలు చూసి మిమ్మల్ని వెంబడిస్తున్నాం సార్. మీరు చెప్పే సబ్జెక్ట్ చూసి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. అలానాడు పౌలు గారిని, తిమోతి, లేకపోతే బర్నబా, వీళ్ళందరూ ఎలాగైతే వెంబడించారో, మరి అలాగా మేము మిమ్మల్ని వెంబడించి మీ దగ్గర నుంచి కొంత సబ్జెక్ట్ నేర్చుకుని ప్రజలకు అందించాలనేటువంటి సదుద్దేశం అండి మాది. అలాగే ఎక్కడికి వెళ్ళినా మీరు సబ్జెక్ట్ చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నామండి. ఒకవేళ మీరే సబ్జెక్ట్ చెప్పకపోతే మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా మేము వెంబడించాం. అందులో సబ్జెక్ట్ చెప్తున్నారు కాబట్టి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసాం. ఒక ఆయన అంటాడు, పొట్టు పోయింది, చెత్త అంతా పోయింది, ఒకడు పోయాడు, ఆ పోవని బట్టి వెనకాల అంతా చెత్త పోయింది అని అన్నాడు. అవును, పోనీ చెత్తే అనుకోండి. ఆ చెత్త ఇప్పుడు ఈ రోజున ఏమైందంటే, ఏది చెత్తో ఏదో ఉత్తో తెలుస్తుందండి, ఉండి కొలది. అప్పుడు మూత వేసుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. తప్పనిసరిగా సబ్జెక్ట్ మీరు అందించండి, మీ వెనక మేము ఉన్నాము అంటే మీ వాక్యం వినటానికి, మీరు చెప్పే నాలెడ్జ్ని మేము తీసుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం. మీరు ముగ్గురు కలిసి ఇచ్చేటటువంటి సబ్జెక్ట్ ప్రజలకు అవసరం. దేశాల్లో ఉన్నటువంటి ఆయా దేశాల్లో ఉండే భావితరాలకు కూడా అవసరమే. ఎందుకంటే ఇప్పుడుతో పోదు కదా ఇది, ఇవన్నీ ఇలాగే అంతమైపోవు కదా. రాబోయే తరాలకు, మా పిల్లలకు కూడా మీరు చెప్పే సబ్జెక్ట్ అవసరమై ఉంటది, రాబోయే తరాలకు అవసరమై ఉంటది. మీరు చెప్పే సబ్జెక్టుని మాకు అందించండి. తప్పనిసరిగా మీరు కలిసి చక్కగా మాకు ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి, వందనాలు. థ్యాంక్ యూ ఎలీషా పాల్ గారు, మా ఛానల్కి వచ్చి కొన్ని సజెషన్స్ ఇచ్చినందుకు. మీరు భావోద్వేగంతో ఉన్నారు, పర్వాలేదు. మనం అందరం మానవులం కాబట్టి భావోద్వేగాలు అది సర్వసాధారణం. సో థ్యాంక్స్ అండి. కీప్ కమింగ్, విజిటింగ్ అవర్ ఛానల్.